హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఇంట్లో నేను రోటీస్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నా. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో నేను తీసుకున్న ఈ బౌల్ తో 2.5 వరకు నేను గోధుమ పిండి అయితే తీసుకోవడం జరిగిందండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేస్తున్నా. చాలా మంది మర్చిపోయి ముందు వాటర్ యాడ్ చేసేస్తారు, దాని తర్వాత సాల్ట్ కలవదు. అందుకని ముందుగానే గుర్తుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ పిండి సాల్ట్ కలిసేలాగా త్రిప్పుకుంటూ ఇప్పుడు దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా. ఒకవేళ మీరు అస్సలు ఆయిల్ యూజ్ చేయకూడదు అనుకుంటే ఆయిల్ స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తాను, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. దాని తర్వాత వాటర్ యాడ్ చేయాలి. నేనైతే ఇవి కాచి చల్లార్చిన నీళ్ళండి. ఒకవేళ మీకు కాచి చల్లార్చిన నీళ్ళు అయితే వద్దు అనుకుంటే నార్మల్ నీళ్ళని వాడుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చిన నీళ్ళు వాడాను. ఇవి లైట్గా గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేయాలి. నేనైతే వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం కలిసేలాగా ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చపాతీ పిండిని కలుపుకునే మెషిన్ కనుకుంటే దాంతో కూడా మీరు కలుపుకోవచ్చు. నాకు లైట్గా వాటర్ ఎక్కువైందండి, అందుకే పిండిని యాడ్ చేసుకుంటూ నేనైతే కలుపుతున్నాను. మొత్తం ఈ పిండి మొత్తం ఎలా రావాలి అంటే ఒక చిన్న సైజు ముద్దలాగా వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేయాలి. కొద్దిగా టైం పడుతుంది, అయినప్పటికీ అలా చేసినప్పుడే మీకు రోటీస్ అనేవి చాలా నీట్గా వస్తాయి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా చేతికి కూడా పిండి అంటుకున్న పిండి మొత్తం కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అయ్యేంత వరకు మనము చపాతీ పిండిని అనేది కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక ½ అన్ అవర్ వరకు అలానే ఉంచుకోవాలండి. అలా ఉంచుకుని ఇప్పుడు దాన్ని తీసి బౌల్స్ కింద చుట్టుకోవాలి. ఎన్ని అవుతాయి ఏంటో చూడండి. నేనైతే ముందు బౌల్స్ కింద తీసుకున్నా. కొంతమంది ఏంటంటే వేసే ముందు బౌల్స్ కింద చుట్టుకుంటారు. నాకు అంత టైం ఎందుకులే అని చెప్పేసి స్టార్టింగ్లోనే నేను బౌల్స్ కింద గుండ్రంగా చేసుకుని అలా పెట్టేసుకున్నా. ఇప్పుడు వీటిని రోటీస్ కింద ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి విషయాలన్నీ కూడా చూపిస్తాను. చూసారు కదా మొత్తం అన్నీ కూడా నేను బౌల్స్ కింద చేసేసిన తర్వాత ఇవి ప్రక్కన పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి చపాతీలు చేయాలి. నేను చపాతీల్లో అంత ఎక్స్పర్ట్ కాదండి, అందుకని అంత గుండ్రంగా రాదు. ఒకవేళ మీరు ఎక్స్పర్ట్ అయితే మీకు వస్తుందేమో కానీ నాకు నిజంగా రాదు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు కింద పడిపోద్ది, అలా పడుతుంది, ఇలా పడుతుంది. ఇది లైట్గా వస్తుంది తప్ప అంత నీట్గా అయితే గుండ్రంగా రాదండి. కానీ ట్రై చేయాలి, ఏ రోజుకైనా అంత గుండ్రంగా చేయడం. ఎంతలా ట్రై చేసినా ఎక్కడ దిక్కున లోపలికి వెళ్ళడం జరుగుతుంది తప్ప అంత గుండ్రంగా అయితే రాదు. ఎలా అయితే మీకు చూపించాలి కాబట్టి ప్రతిదీ కూడా నేను షూట్ చేయడం అయితే జరిగింది. ఇలా ఒక 2-3 రోటీస్ వరకు ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు షూట్ చేశాను. ఆ తర్వాత పిండి మొత్తం అంటుకున్న పిండి ఉడిపోయేలాగా అలా 2 చేతులతో రఫ్ చేసినట్లయితే పిండి వచ్చేస్తుందండి. లేదంటే ఆ పిండి దానికి అంటుకుపోయి చపాతీ అనేది చేదుగా అయిపోతుంది. అంతేనండి. ఇలా దాదాపుగా ఒక 15 రోటీస్ వరకు వచ్చినాయండి. ఈ 15 రోటీస్ని కూడా ఇప్పుడు కాల్చాలి. ఎలా కాలుస్తాను ఏంటి అనేది కూడా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి రోటీస్ని హీట్ చేస్తున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అట్ల పెనం వచ్చేసి ఇలా చేపెట్టి చూసేసరికి ఆవిరి పైకి వస్తున్నట్టు ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఈ రోటీ వేసుకోవాలి. రోటీ వేసుకున్న తర్వాత ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హై ఫ్లేమ్లో అని కాదు. అది ఉడికే విధానాన్ని బట్టి మనం పెంచుతూ తగ్గించుతూ ఉండాలి. చూసారు కదా నేను వీడియోలో అది కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ అట్ల పెనం మీద లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత రోటీస్కున్న స్పెషల్ ఏంటంటే నిప్పుల్లో కాల్చాలండి. మరి ఇక్కడ నాకైతే పొయ్యి అవైలబుల్గా లేదు, అందుకని చెప్పేసి గ్యాస్ మీద నేను కాల్చుతున్నాను. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టి దాని మీద ఈ రోటీస్ని పెడితే ఆటోమేటిక్గా అదే కాలిపోద్ది. కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి. మీరు జాగ్రత్తగా చేస్తేనే రోటీ అనేది కాలకుండా మాడకుండా నీట్గా వస్తుంది. మీరు కనుక నెగ్లెక్ట్ చేసినట్టుగా అనుకుంటే అది మాడిపోవడమో లేకపోతే వేరేగా రావడమో జరుగుతుంది, నీట్గా అయితే రాదు. కాబట్టి రోటీస్ ఎప్పుడు చేసినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాసెస్ అయ్యేంత వరకు దగ్గరే ఉండి చేసుకోండి. అలా చేస్తే మీకు నీట్గా వస్తాయి. ఇంతేనండి, నేనైతే ఇలానే రోటీస్ ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ప్రతి విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రోటీస్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేస్తారు. నేను ఈ రకంగా ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియోలో నేను ఏమైనా రాంగ్గా చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇంట్లో రోటీస్ ఎలా చేస్తారు అనే విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
అంతే తప్ప దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి. ఈ వీడియో వచ్చేసి నేను ఇంట్లో రోటీస్ని ఏ రకంగా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో దీంట్లోకి కర్రీ ఏ రకంగా ప్రిపేర్ చేస్తాను అనే వీడియోని మీతో షేర్ చేసుకుంటా. దీంట్లోకి నేను కర్రీని ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా మీకు ఒక సెపరేట్ వీడియో రూపంలో పెడతాను, మిస్ కాకుండా చూడండి. ఆల్రెడీ నేను రోటీస్ వేస్తుంటే మా పిల్లలిద్దరు లైన్లో ఉన్నారు, నాకు వే అని వాళ్ళిద్దరికి పెడుతూ ఇంకొక ప్రక్కన వేస్తూ ఫైనల్గా కంప్లీట్ అయిపోయినాయండి. కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మా హస్బెండ్కి పెడుతున్నాను. ఆల్రెడీ ఎగ్ ఫ్రై కూడా చేసేసాను. ఇప్పుడు రెండు వేసి మా హస్బెండ్కి పెడుతున్నాను. నిజంగా ఇష్టంగా తిన్నారు. ఎగ్ ఫ్రై ఎలా చేయాలనేది కూడా ఒక సెపరేట్ వీడియో చేశాను, చూడండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో వచ్చేసి. ఒకవేళ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.